ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడ్డారు. అయితే ఈ ఆందోళనలను అణచేసేందుకు ఇందిరాగాంధీ ఏం చేశారు? 21 నెలల పాటు ఎలా నెట్టుకొచ్చారు? బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు, 1971 గరీబీ హటావో నినాదం. ఇలా ఇందిరాగాంధీ ప్రభ రోజు రోజుకు పెరిగింది. పేదలు, దళితులు, మహిళలు, మైనార్టీలు బలమైన ఓటు బ్యాంకుగా మారింది. ఇందిర పట్ల జనం విపరీతంగా ఆకర్షితులయ్యారు. 1971 యుద్ధంలో భారత్ బద్ధ శత్రువు పాకిస్తాన్ని ఓడించింది. బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పడ్డ ఇందిరను బెంగాలీలు అపర కాళీగా కీర్తించారు. భారతరత్న అవార్డు వరించింది. దుర్గాదేవి సమానంగా ఇందిర ప్రభ వెలిగింది. విజయ గర్వంతో ఎమర్జెన్సీకి ముందే నియంత లక్షణాలు ఇందిరాగాంధీలో కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటాన్ని ఇందిర జీర్ణించుకోలేకపోయారు. ఇందిర ఈగో దెబ్బతినటం వల్లే ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కులను తొక్కేశారు. అసమ్మతిని అణిచివేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన ప్రివెంటివ్ డిటెన్షన్ నిబంధనలను ప్రయోగించారు. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిపక్ష నాయకులను నిర్బంధించారు. కాంగ్రెసేతర పార్టీల కార్యకర్తలు, విద్యార్థులను వివిధ రాష్ట్రాల్లో నిరవధికంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఏపీలో తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, యలమంచలి శివాజీ వంటి ప్రముఖ నాయకులను జైళ్లలో పెట్టారు. విద్యార్థి దశలోనే వెంకయ్యనాయుడు ఏకంగా 17 నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. అత్యేక స్థితికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. శక్తివంతమైన ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించాయి. రామ్నాథ్ గోయంకా నేతృత్వంలోని ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇరానీ నాయకత్వంలోని స్టేట్స్మన్ తో పాటు పలు పత్రికలు అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాయి. మొత్తం వ్యవహారాన్ని ఇందిర తనయుడు సంజయ్ గాంధీ నడిపారు. డిఫాక్టో పీఎంగా మారి ప్రభుత్వాధికారులకు, కాంగ్రెస్ క్యాడర్ కు ఆదేశాలివ్వటం ప్రారంభించారు. కుటుంబ నియంత్రణల పేరుతో పెళ్లి కాని వారికి సైతం బలవంతంగా తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఆదేశాలను అడ్డగోలుగా అధికారులు అమలు చేశారు. ప్రాంతాల వారీగా సంతాన నిరోధక ఆపరేషన్లకు కోటాలు నిర్ణయించి ఒక ఉద్యమంలా శస్త్రచికిత్సలు చేయించారు. ఈ ఆపరేషన్లతో వేలాది గ్రామాల ప్రజలు భయోత్పాతానికి గురయ్యారు. సుందరీకరణ పేరుతో ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో ఇళ్లను నేలమట్టం చేశారు. ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ ప్రాంతంలో ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ అనుచరులైన రుక్సానా సుల్తానా వంటి నేతలు మైనార్టీలకు చెందిన వేలాది గృహాలను తొలగించారు. సామాన్య ప్రజానికంపై దౌర్జన్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ నిర్బంధంలో రాజకీయ కార్యకర్తలనే కాక సాధారణ ప్రజలను సైతం వేధించారు. దక్షిణాది కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్బంధం ఎక్కువ. ఎమర్జెన్సీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమాన్ని చావుదెబ్బ తీశారు. ఎదురు కాల్పుల పేరుతో ఎడాపెడా కాల్చి చంపారు. మనిషి బతకడానికి తిండి ఉంటే సరిపోదు, స్వేచ్ఛ ముఖ్యమని నిరూపించారు జనం. అందుకే ప్రభుత్వ నిర్బంధం ఉన్న జనం ఎక్కడికక్కడ తిరగబడ్డారు. 25 जून की वो रात देश की आत्मा को कुचल दिया गया था. भारत में लोकतंत्र संविधान के पन्नों से पैदा नहीं हुआ है. भारत में लोकतंत्र सदियों से हमारी आत्मा है. इस आत्मा को कुचल दिया गया था. देश के मीडिया को दबोच दिया गया था. देश के महापुरुषों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था. पूरे हिंदुस्तान को जेल खाना बना दिया गया था. और सिर्फ किसी की सत्ता चली न जाए इसलिए न्यायपालिका का जजमेंट था. न्यायपालिका का अनादर कैसे होता है उसका वो जीता जाता उदाहरण है. ఎమర్జెన్సీకి కారణమైన వారిని 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా భారత్లోని పేదలు, నిరక్షరాస్యులు సైతం కడుపుకు తిండి కన్నా స్వేచ్ఛే ముఖ్యమన్న విషయాన్ని చాటి చెప్పారు. ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించే, వాటిని రక్షించే రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు అప్పటి నేతలు. మనిషికి జీవించే హక్కు సైతం లేదన్నట్లు ప్రవర్తించింది ఆనాటి ఇందిరాగాంధీ సర్కార్.
నిద్రలో ఉన్నవారిని సైతం లేపి ఏ తప్పు చేయకపోయినా సమీపంలోని జైలుకు తీసుకెళ్లి పడేసేవారు. మీ వల్ల దేశ భద్రతకు ముప్పన్న సాకు చెప్పేవారు. 3 లక్షల మందికి పైగా నాయకులను, వ్యక్తులను కారాగారంలో ఉంచింది సర్కార్. దేశం మొత్తం ఒక పెద్ద కారాగారంగా మారిపోయిందన్నా అతిశయోక్తి కాదేమో. ఎమర్జెన్సీ చీకటి రోజులతో భారతదేశ ప్రజాస్వామ్య భావన పునాదులే కదిలిపోయాయి. ఇక ఎప్పుడు ఎమర్జెన్సీ వద్దన్న సంకల్పాన్ని తీసుకున్నారు అప్పటి ప్రజలు. చీకటిని విడనాడి వెలుగుల వైపు అడుగులేశారు.